జై భారత్ మాత, జై జవాన్, జై కిసాన్ అనే దేశం మంది. ఐ లవ్ మై ఇండియా. భారత్ మాతకి జై. ప్రతి మన ఇండియన్ సోదరుడు ఈ రోజునున్న పరిస్థితులకి, మన జవాన్కి, ఆర్మీకి, నేవీకి, మొత్తం ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ అందరికీ కూడా సెల్యూట్. వీర మహిళలిద్దరికీ కూడా సెల్యూట్. ఆఫీసర్స్ మనం అందరం కూడా వెన్నుండి నడవాలని, ఇలాంటి సమయంలో మనం వెనక ఉండి నడవాలని కోరుకుంటున్నాం ప్రజలందరినీ కూడా. మోదీజీ గారు జై. మోదీజీ గారు తీసుకునే ప్రతి నిర్ణయం అద్భుతం. మన భారతీయుల కోసం ప్రతి నిమిషం కష్టపడే మోదీజీ గారు, అమిత్ షా గారు, రక్షణ శాఖ మంత్రి వాళ్ళు, మొత్తం సైన్యం, మొత్తం అంతా దేశం మన ప్రజల కోసం చాలా శ్రమిస్తున్నారు. ఎంతో కష్టపడుతున్నారు మన జవాన్లు కూడా. ప్రతి నిమిషం మనం తలంచుకోవాలి దేవుడిని. ఏ దేవుడినైనా సరే మనం స్మరించుకుని, అల్లా, ఈశ్వర్, అక్బర్, ఎవరైనా మనం అంతా ఒక్కటే. మన ఇండియన్స్, ఐ లవ్ మై ఇండియా. మన సోదరులు అందరూ కూడా ఒక మాట మీద ఉండి మనం మోదీజీ గారి సైనికులకి వెన్నంటూ ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే వీరమరణం పొందిన జవాన్లకి అమరహే, వారి కుటుంబాలకి ఆ దేవుడు ఆత్మశాంతిని ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇప్పుడున్న పరిస్థితిలో ఏ నిమిషం ఎలా ఉంటుందనేది ప్రతి ఒక్కరికి ఒకరికొకరు అన్నదమ్ములా సాయం చేసుకుని ఉన్న దాంట్లో తృప్తిగా జీవించాలి. అందరూ కూడా ముందుండి నడిపించాలని కోరుకుంటున్నాం. ఇట్లు ట్యాక్సీ డ్రైవర్ శ్రీనివాస్, ఎన్ఈడి. నా మిత్రులందరికీ, శ్రేయోభిలాషులకి, అభిమానులకి అందరికీ కూడా, బంధువులకి, మన దేశ ప్రజలందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కారం చెప్తున్నాను. ఇలాంటి టైంలో మనం అందరం కూడా ప్రధానమంత్రి గారు, మోడీ గారు వెనుక సైన్యం, మన జవాన్లు ఎంతో పోరాటం చేస్తున్నారు అద్భుతంగా. మనం ప్రతి నిమిషం మన దేవుడి దండం పెట్టుకున్నప్పుడు వాళ్ళని కూడా స్మరించుకుని, వాళ్ళకి మంచి జరగాలని, మన దేశం బాగుండాలని, మంచి జరగాలని కోరుకుంటూ జై భారత్ మాత, జై జై భారత్ మాత. ఇండియాలో పుట్టినందుకు ఐ యామ్ ఇండియన్ అని మనం ప్రతి ఒక్కరం కూడా గర్వపడాలి. ఇది మనకి వీర రక్తం, పౌరుషం. జై జవాన్, జై కిసాన్. మన దేశం చల్లని చూపులతో అందరినీ ఆనందింపజేసే భారతదేశం. పాడి పంటలు, పరిశ్రమలు, ఎంతోమంది మేధావులు అందరికీ కూడా స్మరించుకుంటూ జై భారత్ మాత. అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాం. జై జై భారత్ మాత.